హాయ్ క్రిప్టో లవర్స్. మళ్ళీ అందరి నోళ్లలోనూ నానుతున్న పేరు పీపే కాయిన్. మార్కెట్ మొత్తం దీని గురించే మాట్లాడుకుంటోంది. ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్లబోతోందా, లేకపోతే ఇదంతా కేవలం ఒక హైప్ బబులా? అసలు నిజమేంటి? పదండి, ఈ విశ్లేషణలో వేల్స్ ఏం చేస్తున్నాయి, ఈ హైప్ వెనుక అసలు కదేంటి, అన్నింటికన్నా ముఖ్యంగా పీపే నిజంగా పేలబోతోందా లేదా అన్నదానికి సమాధానం వెతుకుదాం. మనందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే కదా, ఈ పాపులర్ మీమ్ కాయిన్ పీఈపీఈ, దీని ఫ్యూచరేంటి? ఇది రాకెట్లా దూసుకెళ్తుందా లేదా గాలిలో కలిసిపోతుందా? చూద్దాం. సరే, ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ముందుగా మార్కెట్ని చూడాలి. ప్రస్తుతం పీఈపీ పరిస్థితి ఎలా ఉంది, దాని సెంటిమెంటేంటి, నంబర్స్ ఏం చెప్తున్నాయో ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం పీఈపీ మార్కెట్ పరిస్థితి చూస్తే అచ్చం ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంది. క్షణాల్లో ధరలు పైకి వెళ్తున్నాయి, మళ్లీ అంతే వేగంగా కిందకి పడిపోతున్నాయి. మార్కెట్ భాషలో చెప్పాలంటే దీన్నే మనం హై వాలటిలిటీ లేదా అధిక అస్థిరత అంటామన్నమాట. ధరలు ఇంతలా ఊగిసలాడుతున్నా సరే జనం పీపీని కొనడం అమ్మడం ఆపట్లేదు. ట్రేడింగ్ వాల్యూమ్ చాలా డీసెంట్గా ఉంది. అంటే ఏంటి, ట్రేడర్లలో ఇంట్రెస్ట్ ఇంకా బలంగానే ఉందన్నమాట. అందుకే కదా ఇది ఎక్కువగా సర్చ్ చేసే మీమ్ కాయిన్లలో ఒకటిగా ఉంది. ఇక మార్కెట్ సెంటిమెంట్ చూస్తే మరీ భయపడేలా ఏం లేదు, న్యూట్రల్ నుంచి కొంచెం బులిష్ వైపు, అంటే పాజిటివ్గా ఉందనే చెప్పాలి. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి, ఈ మార్కెట్ను నడిపించేది మనలాంటి చిన్న ట్రేడర్లు మాత్రమే కాదు. తెర వెనక అసలు కథ నడిపించేవాళ్లుంటారు. వాళ్లనే మనం వేల్స్ అంటాం. మరి పెద్ద తిమింగలాలు ఏం చేస్తున్నాయి, వాళ్ల యాక్షన్స్ ధరను ఎలా మారుస్తున్నాయో ఓసారి డీకోడ్ చేద్దాం. ఈ వేల్స్ యాక్టివిటీ అనేది ఎప్పుడూ ఒక కత్తిమీద సాములాంటిదే. వాళ్ల కదలికలు మనకు డేంజర్ సిగ్నల్ కావచ్చు, లేదా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కూడా కావచ్చు. మరి ఇప్పుడు పీఈపీ విషయంలో ఇది ప్రమాదమా లేక అవకాశమా? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం వేల్స్ నుంచి మనకు మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఒకవైపు కొందరు పెద్ద హోల్డర్లు లాభాలు చాలనుకుని ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, అంటే అమ్మేస్తున్నారు. మరోవైపు ఇంకొందరు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న స్మార్ట్ మనీ ఇన్వెస్టర్లు ధర తగ్గిన ప్రతిసారి అంటే డిప్స్లో కొంటున్నారు. ఒకరమ్ముతున్నారు, ఒకరు కొంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ వల్లే మార్కెట్లో అనిశ్చితి ఉంది. దీనుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, వేల్స్ని చూసి ఎమోషనల్ అవ్వకూడదు. వాళ్లు అమ్మేస్తున్నారని పానిక్ అయిపోయి అమ్మేయడం, లేదా వాళ్లు కొంటున్నారని గుడ్డిగా దూకేయడం రెండూ ప్రమాదకరమే. ఎప్పుడైనా సరే మనకంటూ ఒక క్లియర్ స్ట్రాటజీ ఉండాలి. సరే, ఇంతకీ వేల్స్, ట్రేడర్లు అందరూ పీపీ వైపు ఎందుకంతలా చూస్తున్నారు? కేవలం ప్రైస్ మూమెంట్స్ చూసా, లేక దాని వెనుక ఏదైనా బలమైన పవర్ ఉందా? అసలు పీపీకి ఉన్న రియల్ పవర్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే అసలు విషయం. ఇది ప్యూర్ మీమ్ పవర్. పీపీకి ఫలానా టెక్నాలజీ ఉంది, ఫలానా యూస్ కేస్ ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు. దీనికున్నదల్లా ఒకే ఒక్క బలం, మీమ్ పవర్. ఇది కేవలం కమ్యూనిటీ, సోషల్ మీడియా ట్రెండ్స్, ఇంకా హైప్తో నడిచే కాయిన్. ఈ హైప్కు ముఖ్యంగా 3 ఇంజన్లు లాంటివి ఉన్నాయన్నమాట. మొదటిది, దీని వెనక ఉన్న పవర్ఫుల్ కమ్యూనిటీ. వాళ్లు క్రియేట్ చేసే హైప్ మామూలుగా ఉండదు. రెండవది, సోషల్ మీడియాలో దీని ట్రెండ్స్. ఇక మూడవది, చాలా ముఖ్యమైనది, ప్రస్తుతం నడుస్తున్న మీమ్ కాయిన్స్ సీజన్. మార్కెట్ అంతా మీమ్ కాయిన్ల వైపు చూస్తోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మొత్తం క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ డామినెన్స్ అని ఒకటుంటుంది. అంటే మార్కెట్లో ఉన్న డబ్బులో ఎక్కువ భాగం బిట్కాయిన్లో ఉండటం. ఎప్పుడైతే ఈ బిట్కాయిన్ డామినెన్స్ తగ్గుతుందో ఆ డబ్బు మెల్లగా పీపీ లాంటి ఆల్ట్ కాయిన్లలోకి రావటం మొదలవుతుంది. అలా జరిగితే మీమ్ కాయిన్లు ఒక్కసారిగా పేలే ఛాన్స్ ఉంది. సరే, ఇవన్నీ చూశాక ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వద్దాం. ఫ్యూచర్ ఏంటి? ర్యాలీనా లేక పడిపోతుందా? అనలిస్టుల అంచనా ప్రకారం పెపే ముందు రెండే దారులున్నాయి. ఒకటి భారీ ర్యాలీ, లేదా ఇంకోటి పతనం. టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తోందంటే, షార్ట్ టర్మ్లో పీపీ ధర కొంతకాలం కన్సాలిడేట్ అవ్వచ్చు. అంటే ఒకే రేంజ్లో అటూ ఇటూ కదులుతూ ఉండొచ్చు. ఇదొక స్ప్రింగ్ని నొక్కిపెట్టినట్టు అన్నమాట. ఎప్పుడైతే ఆ రేంజ్ బ్రేక్ అవుతుందో అప్పుడు పైకి చాలా ఫాస్ట్గా దూసుకెళ్లే ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే అసలైన రియాలిటీ ఉంది. పీపీ అంటేనే హై రిస్క్, హై రివార్డ్. ఒకరోజు మన ఇన్వెస్ట్మెంట్ 30% పెరగచ్చు, వావ్ అనుకుంటాం. కానీ ఆ మరుసటి రోజే 25% పడిపోవచ్చు. ఈ ఎత్తుపల్లాలకు సిద్ధంగా ఉండాలి. మరి ఇంతటి వోలటైల్ మార్కెట్లో మనం ఎలా సేఫ్గా ఉండాలి?
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించి కొన్ని కీలకమైన చిట్కాలు, హెచ్చరికలు ఇప్పుడు చూద్దాం. పేపే లాంటి హై రిస్క్ కాయిన్లతో డీల్ చెయ్యాలనుకుంటే ఈ 4 రూల్స్ చాలా ముఖ్యం. నంబర్ 1, కొద్ది మొత్తంలో క్యాపిటల్ మాత్రమే వాడాలి. అంటే పోయినా పర్లేదు అనుకున్నంత డబ్బు మాత్రమే పెట్టాలి. నంబర్ 2, స్టాప్ లాస్ కంపల్సరీ, నష్టాన్ని ఒక లిమిట్తో ఆపేయాలి. నంబర్ 3, మార్కెట్ న్యూస్ని, వేల్ వాలెట్లని నిశితంగా గమనిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. ఇక ఫైనల్గా నంబర్ 4, ఎమోషన్స్తో కాదు, లాజిక్తో ట్రేడ్ చేయాలి. ఒక్క విషయం మాత్రం బలంగా గుర్తుపెట్టుకోవాలి, మీమ్ కాయిన్ల విషయంలో ఆల్ ఇన్ వెళ్దాం, ఉన్నదంతా పెట్టేద్దాం అనే ఆలోచన చాలా చాలా ప్రమాదకరం. నెవర్ డూ దాట్. ఇప్పుడు ఒక ముఖ్యమైన గమనిక. ఇక్కడ మనం చర్చించుకున్నదంతా కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితిలోనూ ఆర్థిక సలహా కాదు. ఏ పెట్టుబడి పెట్టే ముందైనా మీ సొంతంగా రీసెర్చ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడు DYOR, డూ యోర్ ఓన్ రీసెర్చ్. ఆ బాధ్యత ఎప్పుడూ మనదే. సో మొత్తంగా చూస్తే పీపే కాయిన్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉంది. ఒకవైపు మార్కెట్ అనిశ్చితి, మరోవైపు వేల్స్ యాక్టివిటీ, ఇంకోవైపు కమ్యూనిటీ హైప్. వీటన్నింటి మధ్య ఆ ఫైనల్ క్వశ్చన్ అలాగే మిగిలిపోతుంది. పీపే కాయిన్ తన నెక్స్ట్ భారీ పంప్కు సిద్ధమవుతోందా?